Okay friends, good morning. This is my 10th video. అంతకుముందు 8th and 9th వీడియోస్ రెండు కూడా ఒమిషన్ ఆఫ్ ప్రిపోజిషన్స్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు మనం దాని కంటిన్యూషన్ వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతకుముందు దాని కంటిన్యూ వీడియో ఇది. సో ప్లీజ్ share, comment, like and subscribe my videos. Okay friends, thank you. Let us go into our topic. మనలో చాలామంది నీ రూమ్ ఎక్కడుంది, వేర్ ఈజ్ యువర్ రూమ్ అంటే మై రూమ్ ఈజ్ ఆన్ అప్ స్టేర్స్ అంటారు. మై రూమ్ ఈజ్ ఆన్ అప్ స్టేర్స్ అంటారు. అప్ అంటేనే పైన కదా, మళ్ళా ఇంకా ఆన్ దేనికి? సో ఆన్ అప్ స్టేర్స్ ఈజ్ రాంగ్. ఏమనాలి? నీ రూమ్ ఎక్కడుంది, వేర్ ఈజ్ యువర్ రూమ్ అంటే మై రూమ్ ఈజ్ అప్ స్టేర్స్. మై రూమ్ ఈజ్ అప్ స్టేర్స్, అంతే, సింపుల్గా అనాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వెయిట్ తర్వాత ఫర్ వాడచ్చు, బట్ అవైట్ తర్వాత మనం ఫర్ వాడుతుంటాం, బట్ ఇది రాంగ్. అవైట్ తర్వాత ఫర్ ఎందుకు వాడకూడదు? అవైట్ అంటేనే వెయిట్ ఫర్ అని అర్థం. సో ఏమనాలి? నేను బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. ఐ ఆమ్ అవైటింగ్ ద బస్. ఇక్కడైతే I am waiting for the bus అనాలి. అంటే వెయిట్ వస్తే ఫర్ వస్తుంది, అవైట్ తర్వాత మాత్రం ఫర్ రాదు. ఎందుకని? అవైట్ మీన్స్ వెయిట్ ఫర్, దాంట్లోనే ఫర్ కలిసిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ టెల్ అండ్ టోల్డ్, వీటి తర్వాత మనం టు వాడుతుంటాం, కానీ తప్పది. టెల్ అండ్ టోల్డ్ తర్వాత టు వాడుతుంటాం, దట్ ఈస్ రాంగ్. ఎందుకు వాడకూడదు? టెల్ అంటే టెల్ ఆర్ అండ్ టోల్డ్ మీన్స్ సే అండ్ సెడ్ టు, అంటే సే టు లేదా సెడ్ టు అని అర్థం వస్తుంది. సో దీంట్లోనే టోల్డ్లోనే ఏం కలిసిపోయింది? టూ కలిసిపోయింది. కాబట్టి ఏం చేయకూడదు? టెల్ అండ్ టోల్డ్లో టూ కలిసి ఉంటుంది కాబట్టి టోల్డ్ టు అనకూడదు. ఓకే, అలాగే ఇక్కడ మీకు కొన్ని కాంపిటేటివ్ ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. వినండి. నీ వాచ్లో టైం ఎంత అంటే ఏమంటారు? కెన్ యూ గెస్? నీ వాచ్లో టైం ఎంత అంటే ఏమంటారు? వాట్ ఈస్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్, వాట్ ఈస్ ద టైమ్ ఆన్ యువర్ వాచ్, వాట్ ఈస్ ద టైమ్ అండర్ యువర్ వాచ్, ఇలా అంటుంటాం. తప్పు అసలు అది. నీ వాచ్లో టైం ఎంత అంటే వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ అనాలి. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ అనాలి. అలాగే నాకు పని ఉంది, నాకు ఒక పని ఉంది అంటే ఏమనాలి? జనరల్గా ఐ హ్యావ్ ఏ వర్క్ అంటుంటాం. అంతకుముందు నా ఫస్ట్ వీడియోలో చెప్పాను, వర్క్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్, దాని ముందు ఏ వాడకూడదని చెప్పాను. సో ఐ హ్యావ్ ఏ వర్క్, రాంగ్ సెంటెన్స్. మరి ఏమనాలి? ఐ హ్యావ్ ఏ వర్క్, తప్పు. ఐ హ్యావ్ సమ్ వర్క్ లేదా ఐ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ వర్క్, అది కూడా తప్పే. ఏమనాలి మరి? ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ లేదా ఐ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ టు డూ. టు డూ కలపాలి. ఓకే, నువ్వు వెళ్ళాల్సిన రోడ్ ఇదే అంటానికి ఏమనాలి? దిస్ ఈజ్ ద రోడ్ టు గో బై. దిస్ ఈజ్ ద రోడ్ టు గో కాదు, దిస్ ఈజ్ ద రోడ్ టు గో బై. మాకు ఉండటానికి ఒక ఇల్లు ఉంది అంటానికి ఏమంటారు? వీ హ్యావ్ ఏ హౌస్ టు లివ్ అంటుంటాం మనందరం. వీ హ్యావ్ ఏ హౌస్ టు లివ్, తప్పది.
వీ హ్యావ్ ఎ హౌస్ టు లివ్ ఇన్. ఇవన్నీ కూడా రీసెంట్ ఎగ్జామ్లు ఇచ్చున్నాడు, రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చున్నాడు. స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా మనం ఇవి తప్పు మాట్లాడుతుంటాం. ఓకే ఫ్రెండ్స్, మాకు ఉండటానికి ఒక ఇల్లు ఉంది అంటే ఏమనాలి? వీ హ్యావ్ ఎ హౌస్ టు లివ్ కాదు, వీ హ్యావ్ ఎ హౌస్ టు లివ్ ఇన్. నెక్స్ట్, ఇంగ్లీష్ లెర్నర్స్ చేసేటువంటి మరొక మిస్టేక్ ఏంటో చెప్పనా? మనం లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్, లాస్ట్ సమ్మర్, లాస్ట్ వింటర్, అలాగే లాస్ట్ జాన్యువరి, వీటన్నిటి ముందు మనం ఇన్ను వాడుతుంటాం. అది రాంగ్. అది సింప్లీ సే లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్. వాటి ముందు ఇన్ను వాడకూడదు. అలాగే ఇంకొక చోట నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ జాన్యువరి, వీటి ముందు కూడా మనం ఇన్ను వాడుతుంటాం. అవి తప్పు. సింప్లీ సే ఐ విల్ గో దేర్ నెక్స్ట్ ఇయర్, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్, ఐ విల్ బి దేర్ నెక్స్ట్ మంత్, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ సండే. అలా వీటి ముందు ఇన్ రావడం అనేటువంటిది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. దయచేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ లైక్. ఓకే, బాయ్.